ప్రతి మనిషి చాలా చాలా బిజీ అయిపోయాడు. ఇంత బిజీ లైఫ్‌లో మంచి ఫుడ్ తినడానికి టైం దొరకట్లేదు. ఇంట్లో అమ్మకి తెలుసు, వైఫ్‌కి తెలుసు, మన అమ్మమ్మకి తెలుసు, నాయనమ్మకి తెలుసు. మన ట్రెడిషనల్‌గా మనం తింటున్న మంచి ఫుడ్, ఇంటి ఫుడ్ చాలామంది మిస్ చేసుకుంటున్నారు. రోడ్డు మీద దొరికే చెత్త చెదారం మొత్తం ఈ స్విగ్గీ, జొమాటోలు, ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఇన్‌స్టంట్ ఫుడ్ ఇంటికి పార్సిల్స్ చేయించుకొని బిర్యానీలు, దాంట్లో ఏ ఆయిల్స్ వాడుతున్నారో తెలీదు. ఓకే. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరీలు, ఓకే, నూనెలో వేయించిన పూరీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రై ఐటమ్స్, స్పెషల్లీ ఫ్రై ఐటమ్స్ అంతా డస్ట్, వేస్ట్. తినడం కూడా ఒక మహాభాగ్యం. మంచి ఫుడ్ తినడం కూడా మహాభాగ్యం. అది ఎవరైతే వాళ్ళ చాట్ని ప్రిపేర్ చేసుకొని ఇంటి భోజనాన్ని వాళ్ళు డిజైన్ చేసుకొని వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడుకొని నా మెను ఇలా ఉండాలి అని చెప్పి డైలీ మంచి హెల్దీ ఫుడ్ కనుక తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. నేను చెప్పిన ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో తింటే లివర్ పాడైపోతుంది. లివర్ అంటే దేవుడు మనకిచ్చిన ఒక ఫిల్టర్. మనం తింటున్న చెత్త మొత్తం ఆ లివర్ ఫిల్టర్ చేసి ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త ఆ లివర్ మీద ఒక బ్యాడ్ కొవ్వులాగా, కొలెస్ట్రాల్ లాగా పేరుకుపోతూ ఉంటుంది. ఎంత పేరుకుపోతే అంత పాడైపోతూ ఉంటుంది. సో ఏం తింటున్నామో అనేది ఒక కాన్షియస్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. మన హెల్త్ మీద మనకు పట్టు ఉండాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ప్లీజ్ ఎక్కువగా తాగొద్దు. ఏదైనా సరే లిమిట్లోనే ఉండాలి. మనం మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఫ్యాటీ లివర్ వల్ల త్వరగా మనిషి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాటీ లివర్ అంటే లివర్కి ఇంకా కట్ చేసినా కూడా మళ్ళీ లివర్ పెరుగుతుందట. కానీ ఫ్యాటీ లివర్ వస్తే లివర్ని మళ్ళీ రీప్లేస్ చేస్తే 50 లక్షలు ఖర్చు అవుతుంది. దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఆకుకూరలు తినాలి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ని తినాలి. వాల్నట్స్ని తినాలి. సాల్మన్ ఫిష్ని తినాలి. గ్రీన్ టీని తాగుతూ ఉండాలి. మంచి ఉడకబెట్టిన వెజిటబుల్స్ని తింటూ ఉండాలి. మన ఆహారాన్ని మనమే డిజైన్ చేసుకోవాలి. చెత్తని తినొద్దు. రోడ్డు మీద దొరికే ప్రతి ఫుడ్ మంచిది చెడు అని చెప్పట్లేదు నేను. కానీ ఆచితూచి ఆలోచించి ఏం తింటున్నామో ఒకసారి ఆలోచించండి. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.